హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. మీరు ఎలా ఉన్నారనేది ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక లేటెస్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. మనీని మనం సేవ్ చేయాలంటే ఫస్ట్ మనకంటూ ఒక టార్గెట్ ఉండాలండి. మనం దేనికోసం చేస్తున్నామో ఒక గోల్ ఉండాలి. ఆ గోల్ ఉన్నప్పుడే మనం సేవ్ అనేది కరెక్ట్గా చేయగలుగుతాము. సపోజ్ ఎగ్జాంపుల్, మనం ఎక్కడికైనా ప్రయాణం స్టార్ట్ చేసామనుకోండి, ఆ ప్రయాణము ఎక్కడికో గమ్యం తెలిసినప్పుడే మనం ప్రయాణాన్ని ఈజీగా మన గమ్యాన్ని చేరుకోగలుగుతాం. అలా లేకోకుండా మన గమ్యం ఏంటో తెలియకోకుండా ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, అది మధ్యలోనే మన ప్రయాణము ఎటో వెళ్ళిపోతుంది, ఎక్కడో ఆగిపోతుంది. అలాగే మనకంటూ ఒక గోల్ లేకుండా సేవింగ్ స్టార్ట్ చేసామనుకోండి, అవి మధ్యలోనే ఆగిపోతాయి. అది ఎలాంటి దేనికైనా ఒక చిన్న సేవింగ్ కానీ పెద్ద సేవింగ్ ఒకటి దానికి కానీ ఆ సేవింగ్ అంటూ ఒక గోల్ ఉండాలి. అప్పుడే మనం కరెక్ట్గా చేయగలుగుతాము. కొందరు ఒక కారు కొనుక్కోవాలని టార్గెట్తో సేవ్ చేస్తారు. ఇంకొకరు బైక్ కొనుక్కోవాలని, కొందరు కొత్త ఇల్లు కొనుక్కోవాలని, కొంతమంది వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసము అంటూ ఒక చేస్తారు. అలా మనకంటూ ఒక టార్గెట్ పెట్టుకొని ఒక గోల్ పెట్టుకొని సేవ్ చేసినట్లయితే మనం 100% మన గోల్ని రీచ్ అవ్వగలుగుతాము. సో మొదటిగా మనం చేయాల్సింది సేవ్ చేయాలన్నప్పుడు ఆ సేవ్ అనేది దానికి ఒక గోల్ అంటూ ఉండాలి. ఇది మొదటిగా మనం చేయాల్సిన పని. సరే, ఒక గోల్ అంటూ ఫిక్స్ చేసుకున్నాము. ఆ గోల్ తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి? సేవ్ చేయాలంటే మనకి వచ్చే ప్రతి రూపాయిని మనం పరిశీలించాలి. అంటే మనం ఎక్కడ ఖర్చు చేస్తున్నామో ముందు అది తెలుసుకోవాలి. అంటే ఎక్కడ ఎలా ఎంత ఖర్చు అవుతుంది ప్రతి నెల అని తెలుసుకోవాలంటే మనమంటూ ఖర్చులని ట్రాక్ చేయాలి. అంటే మనము ప్రతిరోజు చేసే ఖర్చులని ఒక బుక్లో కానీ ఎక్కడైనా నోట్ చేసుకొని మొబైల్లో కానీ నెల చివరి వచ్చేసరికి ట్రాక్ చేసి చూడాలి. అంటే మనకి అప్పటికి అర్థమవుతుంది మనము ఈ నెలలో ఎంత ఖర్చు పెడుతున్నాము నెలకి అని. దాంతో అలా తెలిసిన తర్వాత నెక్స్ట్ బడ్జెట్ని ప్రిపేర్ చేసుకోవాలి. అంటే మీకు ముందు ప్రతి రూపాయిని పరిశీలించిన తర్వాత మీరు నెలలో ఎంత ఖర్చు చేస్తున్నాం అనేది ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా. దాంతో మీరు నెక్స్ట్ బడ్జెట్ ప్రిపేర్ చేయాలి. ఈ బడ్జెట్లో ఎంత మనము సేవ్ చేయాలి, ఎంత గ్రాసరీస్కి, ఎంత ఇంటి ఖర్చులకి, కరెంటు బిల్లు, అట్లా ఒక ఒక రూల్ పెట్టుకొని ఆ రూల్ని అంటే ఒక బడ్జెట్ ప్రిపేర్ చేసుకొని ఆ బడ్జెట్ని ఫాలో అవ్వాలని నెక్స్ట్ మంత్ నుంచి మీరు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ఆ వేసుకున్న బడ్జెట్ని ఫాలో అవ్వాలి. తర్వాతది వచ్చేసి 10 సెకండ్స్ రూల్. అసలు ఏంటి 10 సెకండ్స్ రూల్ అంటే, మనము బయటికి వెళ్తాము కిరాణా షాపుకి కానీ ఎక్కడికైనా ఏదైనా షాపింగ్ కానీ వెళ్ళినప్పుడు ఏదైనా ఒక వస్తువు కొంచెం కాస్ట్లీది కొంటున్నప్పుడు ఒక 10 సెకండ్స్ ఆలోచించండి. ఈ వస్తువు అవసరమా కాదా అని, అవసరమా లేదా అనవసరమా అని ఆలోచించి కొనండి. ఒక 10 సెకండ్స్ వల్ల మనకి లాస్ అయ్యేది ఏమీ ఉండదు. ఆ 10 సెకండ్స్ ఆలోచించిన తర్వాత కూడా ఆ వస్తువు మనకి అవసరం అనిపిస్తే కంపల్సరీ తీసుకోండి. వద్దని చెప్పట్లేదు, అలా పిసినారుగా ఉండమని ఏం చెప్పట్లేదు. ఆ 10 సెకండ్స్ తర్వాత కూడా నాకు ఈ వస్తువు అవసరమే అని అనిపించినట్లయితే కొనండి. అలాగే ఫోర్త్ది వచ్చేసి 30 డేస్ రూల్. ఈ 30 డేస్ రూలు ప్రతి చిన్న వస్తువుకి ఏం ఉపయోగపడదు, పెద్ద కాస్ట్లీ ఐటమ్స్ ఏవైనా కొంటున్నప్పుడు. ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో ఒక పాత వస్తువు ఆల్రెడీ ఉంది, పని జరుగుతుంది, కానీ నువ్వు కొత్త వస్తువు కొనాలని వెళ్ళావు. కానీ అది అప్పుడు వెళ్ళాలని అనుకున్నప్పుడు ఒక 30 డేస్ వెయిట్ చేయండి. అంటే ఈ 30 డేస్ వెయిట్ చేశాక కూడా నీకు ఆ వస్తువు కంపల్సరీ కొనాలి, లేదు నాకు అది కొనకపోతే నా పని అవ్వదు అన్నట్లయితే ఖచ్చితంగా ఆ వస్తువుని కొనండి. అది ఈ 30 డేస్ రూల్ అయితే కొంచెం కాస్ట్లీ ఐటమ్స్కి మాత్రమే. ఈ 30 డేస్ రూల్ ఫాలో అయ్యి మీరు అమౌంట్ని అయితే, అంటే ఒక్కోసారి పెద్ద పెద్ద అమౌంట్ మనము కొన్న తర్వాత బాధపడుతుంటాము, అరే కొనుక్కోకున్నా కూడా పని జరుగుతుంది కదా అని. అలాంటప్పుడు అలా బాధపడకుండా ఉండాలంటే ఒక 30 డేస్ వెయిట్ చేయండి ఆ వస్తువుని కొనే ముందర, ఆ కాస్ట్లీ ఐటమ్స్. ఒకవేళ ఆ 30 డేస్ తర్వాత కూడా మీకు కొనాలి అన్నట్టయితే కంపల్సరిగా కొనండి. అలాగే మీరు అవుట్ సైడ్ ఫుడ్ కానీ ఇలాంటివి తగ్గించుకోవాలండి. అంటే ఇప్పుడు ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ తింటున్నారు ప్రతి ఒక్కరు. ఈ అవుట్ సైడ్ ఫుడ్ కూడా తగ్గించినట్లయితే కనుక చాలా అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. ఇంకొకటి వచ్చేసి మన మొబైల్లో ఉండే రకరకాల యాప్స్ నోటిఫికేషన్స్ వల్ల మనము ఈజీగా
వాళ్ళిచ్చే ఆఫర్స్ని చూసి అట్రాక్ట్ అయిపోయి అవి అవసరం లేకపోయినా కొన్ని వస్తువుల్ని కొంటుంటాం. అలాంటి వాటిని కూడా మనం తగ్గించుకున్నట్లయితే చాలా అమౌంట్ మిగులుతుంది. అలా వేస్ట్ చేయకోకుండా ఉంటాం. మనము సేవ్ చేయాలనుకున్న దానికంటే ఇంకా ఎక్కువే సేవ్ చేస్తాం ఇలాంటి చిన్న చిన్న ఖర్చుల్ని తగ్గించుకుంటే గనుక. ఓకే అండి, మీరైతే ఈ టిప్స్ ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మీరు పెట్టుకున్న గోల్ని అయితే రీచ్ అవ్వగలుగుతారు, సేవింగ్ గోల్ని. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.